తువ్వ పోసుకుని హీటర్ అలా దాంట్లోంచి నీళ్ళైతే కారుతున్నాయి, అది కరెంట్ షాక్ కొడుతుంది అని చెప్పి దూరంగా అయితే వీడియో తెచ్చిన. రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ నీళ్ళ సౌండ్ వేసాము గులక్ గులక్ గులక్. మా వాండర్కి చెప్పినా కాబట్టి మెకానిక్ బిన్న అయితే వచ్చేసినాడు. వచ్చిన వెంటనే అదైతే పిరికేసినాడు. అవన్నీ దాంట్లోంచి వేడి నీళ్ళు అయితే వచ్చినాయి, ఎందుకంటే నేను ఇంతకుముందు స్విచ్ అయితే ఆన్ చేసి ఉన్నా. ఇంకా నాకు తెలిసి అదైతే పనికిరాదు హీటర్. అందుకే మా వాండర్ ఏంటంటే కొత్త అయితే తెప్పించాడు. ఇది ఎంత ఉంటుంది మన ఇండియా 5,000 6,000 లేకపోతే 8,000 ఉంటుంది. నాకు ఈ విధంగా సౌకర్యంగా ఉన్నట్టు కొందరు ఇంట్లో డ్రైవర్కి సౌకర్యంగా ఉండదు. మా ఎంతో ఇబ్బందులు అయితే పడతా ఉంటారు. రూమ్ ఉండదు, ఫుడ్ ఉండదు, ఏసీ ఉండదు, ఎంతో నరకం అనిపించారు. అయితే ఇక్కడ కోవిడ్లోనే ఒకే ఒక సమస్య ఏంటంటే మన ఇండియాలో కూడా ఉన్నది ఈ సమస్య ఏంటంటే ఇక్కడ వాళ్ళని ఎదిరించి మనం మాట్లాడలేము. వాళ్ళు తప్పు చేసినా మనం తప్పు చేసినా సైలెంట్ గా మన పని మనం చేసుకొని పోతా ఉండాలి. ఎన్ని చెప్పినా వేస్ట్ లేమో, ఎందుకంటే ఏదో పీకుదాం చేద్దాం అని వచ్చారు. మన భారతదేశం అంతా ఇక్కడ వచ్చి పని చేసుకోలేరు కదా, ఏదో ఒక పని చేసుకోండి అబ్బా ఇంటికాడ. ఇది వచ్చి నా పాత హీటర్. ఈ ముళ్ళుతో పెద్ద తలనైపోయేది నాకు, ఎందుకంటే నీళ్లు కానీ వేడెక్కినాయనుకో ఒక బకెట్ కంటే ఎక్కువ రావు వేడి నీళ్ళు, మళ్ళీ అంతా సన్నీళ్ళు వచ్చాయి రెండో బకెట్కి. 2023లో నేను ఇండియా పోయినప్పుడు హీటర్ అనేది వాడినా. కాకపోతే నీ కోవిడ్కి రాకముందు 2019 లేదంటే అంటే పోయి నీళ్ళు అయితే వాడతా ఉన్నా. ఏం లే యాన్న శాలలో కానీ లేకపోతే కంప చెట్లు కానీ లేకపోతే వంకలో కానీ ఆ కట్టిపోలు ఏరుకొచ్చి ఇది అయ్యే వేణీలుగా కాంచుకునేది. ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే మోడర్న్ అంట, టెక్నాలజీ అంట, ఈ హీటర్ నీళ్ళు ఏంటంటే నెత్తి మీద నీళ్ళు అనేది పోసుకునేది. ఇంకేమన్నా జాంకాయ నెత్తి మీద హీటర్ నీళ్ళు పోసుకుంటాం కాబట్టి మన ముసలోళ్ళు కాకుండానే నెత్తి మీద జుట్టు అంతా రాలిపోతుంది. నేను చెప్పింది అబద్ధం అయితే మన డ్రైవర్ల దగ్గర అయితే చెప్పించా. ఎవరైతే గల్ఫ్ కంట్రీలో డ్రైవర్ గా పనిచేస్తారో వాళ్ళకి నెత్తి మీద ఎంతమందికి అయితే జుట్టు రాలిపోయిందో అలానే ఈ హీటర్ వల్ల ఇంట్లో డ్రైవర్లకు కూడా చాలా మందికి బొచ్చు అయితే రాలిపోయింది. వాళ్ళు కామెంట్ అయితే చేయండి అబ్బా. నేను ఈ పాత హీటర్ అయితే ఇక్కడ పడేసిన. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు తెలుసా? మాయమైపోయింది చూడు. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కనపడాలి అసలుకి. కోవిడ్లో అంతే, బయట నువ్వు కానీ ఇనప సామాన్లు పడేసినావు ఇంకో కరెక్ట్గా ఒక 10 నిమిషాల తర్వాత ఆ ఇనప సామాన్లు కనపడవు, ఎందుకంటే ఎత్తుకుని అమ్ముకుంటారు. ఎవరు ఎత్తుకోమాతారు ఈ సామాన్లు అంటే ఎదురుగా పసుపచ్చ డ్రెస్ వేసుకోమాతారు, క్లీన్ చేసే వాళ్ళు ఎత్తుకోమాతారు. ఇంకొందరు ఈజిప్టులు కూడా ఎత్తుకోమాతారు. మెయిన్ వచ్చి వీళ్ళే ఎత్తుకోమేది మనకు పనికొచ్చే సామాన్లు ఏమైనా ఎత్తుకుని అమ్మేసుకుంటారు. ఇంకా మన భారతీయులు కూడా కొందరు అమ్ముకుంటారు.